మనం పండగలకి ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకునే శనగపప్పు పాయసం ఇవాళ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వెల్కమ్ టు సింప్లీ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ శనగపప్పునైతే తీసుకుందాము. ఇక్కడ నేను క్వాంటిటీ ఏం మెన్షన్ చేయట్లేదండి, జస్ట్ 1 కప్ అలా చేస్తున్నాను, స్మాల్ కప్. సో శనగపప్పు తీసుకొని నేను అందులోని గీ వేసేసి విజిల్ పెట్టేసుకున్నాను. తర్వాత బెల్లాన్ని కరిగిస్తున్నాను. సో మనకి అందులో పార్టికల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో వాటిని రిమూవ్ చేయడానికైతే బెల్లం కరిగేంత వరకు ఉంచి దాన్ని అయితే నేను పక్కన వడపోసి పెట్టుకుంటానండి. సో మనకి అందులో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ కూడా రాకుండా ఉంటాయి. సో మనం అప్పుడు ఈజీగా యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా యూస్ చేయడం కంటే ఇలా యూస్ చేయడం చాలా బెటర్. మనం శనగపప్పుతోనే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, బట్ మనకి బెల్లం ఉండలలో చిన్న చిన్న పార్టికల్స్ పీసెస్ అలా ఉంటాయి కాబట్టి సో వాటిని అవాయిడ్ చేయడానికి నేనైతే సపరేట్గా బాయిల్ చేస్తున్నాను. ఇది కొంచెం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ బాయిల్ చేస్తున్నాను. సో ఇది బాయిల్ అయిన తర్వాత నేను అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను ఒక 2 hours ముందు. సో అవి కూడా తీసుకొని నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇవి కూడా మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి బాయిల్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. సో వీటిని మనము లో ఫ్లేమ్ పెట్టేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు, ఇప్పుడు వైట్గా ఉన్నాయి కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా విజిల్ పెట్టుకున్న కుక్కర్లో శనగబ్యాళ్ళు అయితే ఉన్నాయి కదా, సో అది పెట్టుకొని అందులో మనం వడపోసుకున్న బెల్లం మెల్ట్ అయింది కదా, అది వేసేసుకుంటున్నాను. సో అది వేసుకొని కొంచెం ఉడకనిస్తున్నాను. సో మనకి ఆ ఫ్లేవర్ అంతా పప్పుకి శనగపప్పుకి పట్టుకుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా సాబుదానా సగ్గుబియ్యం అంటారు కదా, సో అదైతే మనం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది. సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి కొంచెం థిక్గా అవుతుంది. సో ఇందులోనే మనం కొన్ని సేమియా కూడా నేను ముందే వేయించి పెట్టేసుకున్నాను పక్కన. సో కొన్ని సేమియా కూడా వేస్తున్నాను. సేమియా వేసిన తర్వాత నేను కొన్ని పాలైతే యాడ్ చేస్తున్నానండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నాను మిల్క్. సో ఇలా యాడ్ చేసి మనం కొబ్బరి తురిమి అది కూడా యాడ్ చేసుకున్నాను. అందులో ఇలాచీ కూడా యాడ్ చేశాను పొడి. ఇలాచీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ కొబ్బరి యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికిస్తున్నానండి. నేను గీ ఆల్రెడీ శనగపప్పు బాయిల్ చేసేటప్పుడే వేసాను. సో ఇక్కడైతే నేను గీ యాడ్ చేయట్లేదు, మళ్ళీ సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాను. సో మన వేడి శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. సో మనం వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మనం సర్వ్ చేసేటప్పుడు గీ యాడ్ చేసుకోవచ్చు. సో ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఆల్రెడీ యాడ్ చేసాము. సో ఇక్కడ కూడా మనం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching Simply my YouTube channel. Please like, share and subscribe, and also share this video to your family members. Thank you.